సో హీలింగ్ వాస్తుతులకి స్వాగతిస్తున్నారా. ఈ రోజున నేను రాజమహేంద్రవరంలో ఉన్నాను. నేను ఈ గోదావరి ఒడ్డున ఒక మంచి కాన్సెప్ట్ చెప్పాలనిపించింది. మనం అందరూ జీవితంలో ఇల్లు అనేది ఒక స్వప్నం. మనకి ఆఫ్టర్ ఎంటర్ గారని ఆశిస్తాం, కానీ ఇవన్నీ మనం ఫాలో అవుతున్నాం. కానీ మనందరి దృష్టిలో ఇల్లు అంటే ఒక ఆస్తి, ఒక ఇల్లు అంటే ఒక సోషల్ స్టేటస్, ఒక ఇల్లు అంటే మన భవిష్యత్ తరాలకి ఇచ్చేటటువంటి ఒక భరోసా, ఒక ఇల్లు అంటే మన శరీరాన్ని కప్పి ఉంచుకునేటటువంటి ఒక ఎంక్లోజర్. అంటే ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి, ప్రకృతి నుంచి మనం రక్షించుకోవడానికి. కానీ ఇల్లు అంటే మన అంతరంగాన్ని మార్చుకోవచ్చు. బై బర్త్, పుట్టుక ద్వారా మనం ఒక అంతరంగాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అదే మనం నక్షత్ర బలం అంటాము, అదే మన ఫేట్, అదే మన తలరాత, అదే మన గ్రహాలు నిర్దేశిస్తున్నాయి. అటువంటి గ్రహ స్థితిని ఒక ఇంటిని ఉపయోగించడం ద్వారా నీకు అనుకూలమైనటువంటి ఒక మంచి స్థితిని, మంచి నక్షత్ర బలాన్ని ఇంటిలో క్రియేట్ చేయడం ద్వారా మనము సాంత్వన కలిగించవచ్చు. వాస్తవంగా ఒక ఇల్లు కట్టడం అంటే ఒక ప్రకృతికి మనము చక్కని రూపాన్ని ఇస్తున్నాము, ఒక స్పేస్ తత్వానికి ఒక రూపాన్ని ఇస్తున్నాము, ఒక నక్షత్ర బలానికి ఒక రూపాన్ని ఇస్తున్నాము, ఒక కాన్షియస్నెస్కి ఒక రూపాన్ని ఇస్తున్నాము. ఇటువంటి కాన్షియస్నెస్ ఇవ్వాలి కాబట్టి దాన్ని ఒక ఆయాది గణనం కట్టి ఆ యొక్క ఇంటి యొక్క కర్త యొక్క భార్య, వారి యొక్క పరివారం, వారందరి యొక్క లెక్కలు తీసుకొని ఆయాది గణనం కట్టడం ద్వారా మనం ఒక ఇంటిని నిర్మిస్తాం. అందుకు ఈ యొక్క స్థాపత్య వేదం అనేదాన్ని మనం ఉపయోగిస్తాం. అందువల్ల స్థాపత్య వేద వాస్తు అని మన పురాతన కాలంగా 10,000 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద ఉన్నటువంటి శాస్త్రం అని. సో అందువల్ల ఈ యొక్క ధర్మాన్ని ఫాలో అవుదాం, మనందరం సంతోషంగా ఉందాం. కనీసం 10 లక్షల నుంచి కట్టుకునేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి 10 కోట్ల వరకు కట్టుకునేటటువంటి వ్యక్తులకు ఈ యొక్క ధర్మాన్ని మనం ఇవ్వచ్చు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.